అంటే ఎట్లా అంటే సినిమా హాల్ దగ్గర ఎవరన్నా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మేడంగా అనుకుంటా వెతుకుంటాం చూసారా, అది ఒకటి అనిపిస్తుంది. కానీ సంఘంలో ఎంత నిండుగా ఉంటే చాలా పూర్వగా ఉంటుంది. ఇవి ఎన్ని సంఘాలు కానీ రెండు సంఘాలా అది చెప్తున్న తప్ప వెలుగుతుందమ్మా గ్రీన్ లైట్, ఎక్కడికి వెళ్ళినా ఇది తప్పట్లేదు. మీ ముందుకు వచ్చే ముందు ఒక యవనస్తుల కూడిక జరిగింది. అక్కడ ఒక పెద్ద ఆయన చెప్పారు, అయ్యా యూత్ కాంగ్రిగేషన్ ప్రతిసారి కూడా పెద్దవాళ్ళం మేమే మాట్లాడుతున్నాం, మీరైతే కాస్త వారికి రిలేటెడ్గా ఉంటారేమో. కిషోర్ గారు కూడా మీ గురించి చెప్పారు కాబట్టి మీరు కొన్ని మాటలు మాట్లాడాలంటే నేను ఏం చెప్పానంటే నేను వెళ్ళాలి వేరే చోటకి, అంటే మీ దగ్గరికి వెళ్ళాలని చెప్పినప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాలు అన్నారు, కానీ అరగంట మాట్లాడాల్సి వచ్చింది. సో యవనస్తులు ఎలా ఉన్నారంటే 1 after 1 క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. టాపిక్ ఏమి ఇచ్చారంటే హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్, అంటే శోధల నుండి ఏ విధంగా బయటికి రావాలి. ఇప్పుడు రాణి గారి కూతురి పేరేంటి? వైష్ణవి. ఎక్కడుంది? మీ అమ్మగారి ఇంటి దగ్గర ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ ఎవర్ హర్డ్. ఒక చిన్నపిల్ల ద్వారా ఒక మొత్తం లోకం తెలిసిన వాళ్ళు, అనుభవం తెలిసిన వాళ్ళు, మంచి చెడు తెలిసిన వాళ్ళు సంఘానికి రావడం అనేది ఎంతో గొప్ప విషయం. మీ మీటింగ్ యొక్క థీమ్ ఏంటో మీరు చెప్పగలరా? పేపర్ చూడకుండా రాకడ వరక అది చివరి గడియ వరకు బలమైన కుటుంబాలు అవ్వాలి. కుటుంబాలుగా మీరు మారాలని పాస్టర్ గారు మీ గురించి ఉద్దేశించి పెట్టిన కోటాలు ఇవి. సోమవారం నుండి ఆదివారం వరకు ఎంతమంది వచ్చారు మీ మధ్యలోనికి? ఇప్పుడు వీరికి ఒక టెస్ట్ అయ్యారు, అసైన్మెంట్. సురేష్ గారు ఏం చెప్పారు వాక్యం? ఆయన కూడా మన టీంనే మీకు ఇంట్రొడ్యూస్ చేస్తారు. తర్వాత ఆనంద్ గారు ఏం చెప్పారు? ధనవంతుని గురించి చెప్పారు. తర్వాత అబ్రహాం గారు ఏం చెప్పారు? మెషక్, యోనాతాన్ కుమారుడు. ఓకే. తర్వాత ఆమోస్ గారు, జాన్ ఆమోస్ గారు. మీరేమో సిద్ధపరచాలి అని కష్టపడి ఎంత కష్టపడితే మరలా మొదటికి వచ్చారు. పాస్టర్ గారు తప్ప ఇక 2-3 వాయిస్ ఇటు తప్ప ఎవరు చెప్పట్లేదు. స్టీవెన్ కాలిన్స్. సచ్ ఎ వండర్ఫుల్ టాపిక్. ఈ మాట వినగానే ఏమనిపిస్తుందంటే వేరు పరిశుద్ధంగా ఉంటే కొమ్మ కూడా, కానీ వేరు పరిశుద్ధంగా ఉండి కూడా కొమ్మకి పరిశుద్ధత లేదనుకోండి, అదేం చేయబడుతుంది? తక్కమని మీరు చెప్పాలా, నరికి అగ్నిలో వేయబడుతుంది. చివరగా నిస్సి జోసెఫ్ గారు ఎస్టర్డే నిన్న అనుకుంటా ఏం చెప్పారు? ఐగుప్తులో ఏముంది? ధాన్యం ఉంది, కనానులో. దీనిలో ఒక పాయింట్ గమనించారా? కనాను అంటేనే పాలు తేనెలు ప్రవహించు దేశము. ఐగుప్తు అంటేనే లోకానికి సాదృశ్యం, బానిసత్వానికి సాదృశ్యం, ఏడుపులు మూల్గులకు, ఒక మాటలో చెప్పాలంటే నరకానికి సాదృశ్యం. అందుకే మనం ఒక పాట పాడుకుంటున్నాం ఈ మధ్య, నాకు ఎక్కువ వినిపిస్తుంది, ఏదైనా కదా, ఏదైనా చేయగలవు నీ నామముకే తెచ్చుకొందు. హల్లెలూయా. పాట పాడడానికి సమయం లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేయగలడు? ఏదైనా చేయగలడు.
ఆశీర్వాదాన్ని కీడుగా మార్చగలడు, కీడును ఆశీర్వాదంగా మార్చగలడు. ఇప్పుడు చెప్పండి, సోమవారం నుండి ఈ గడియ వరకు ఉపవాసం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వై నాట్ యూత్? వై నాట్ జెంటిల్మెన్? పురుషులు ఎత్తలేదు, వాళ్ళు ఎత్తితే నేను ఇంకా సంతోషించేవాళ్ళు. 5 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మ మీరు ఎత్తారుగా. దశల వారీగా 4 రోజులు ఉపవాసం, కనీసం 3 రోజులు, లాస్ట్ 2 days, నిన్న చిత్తపాటు దినం. ఇశ్రాయేలీలు ఏం చేశారంటే అరణ్యంలో వారు మోషేని వెంబడిస్తూ ఉన్నారు. పదే పదే మోషేని ఏం చేశారంట, మన భాషలో చెప్పాలంటే పీకు తిన్నారు. ఎలా పీకు తిన్నారు? చెప్పిన మాట వెనక. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక మోషే డిసైడ్ అయిపోయాడు, అయ్యా వీరికి ఏం లేదు, భయము లేదు, ఇక నీ భయాన్ని ఏంటో వీరికి చూపిస్తే తప్ప వీరి లైన్లోకి రారు. దేవుడు అంటా ఉన్నాడు, మోషే వారిని నువ్వేం చేయాలి? నిర్గమాకాండం 19వ అధ్యాయంలో మీరు ఈ మాటలు చూస్తూ ఉంటారు, చదవక్కర్లేదు. అట్లీస్ట్ ఒక 5 minutes నేను ముగించేస్తాను. నాకు కావాల్సిన మాటలు నేను చెప్తాను. ఆయన అంటా ఉన్నాడు, ప్రభువారు అంటా ఉన్నారు, మోషే నీవు ఇశ్రాయేలీని ఏం చేయాలి? సిద్ధపరచాలి. ఏం చేయమన్నాడు? ఆ క్రమంలోనే మీ అయ్యగారు ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ప్రజలు దేవుని చూడాలంటే ఏం చేయాలి? మోషే మాట ప్రకారం వారిని వారు ఏం చేయాలి? పరిశుద్ధ పరుచుకోవాలి. అదే యెహోషువ లీడింగ్ లో కూడా అదే చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని మీరు ఏం చేయాలి? మరొక వర్షంలో ఉంటుంది, మిమ్మల్ని మీరు శుచిపరుచుకోవాలి. అంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. మిమ్మల్ని మీరే కాదు, మీ పిల్లలను, మీ పాడి పశువులను, సమస్తాన్ని మీరేం చేయాలి? శుద్ధిపరచుకోవాలి. ఎక్కడికి రావాలి అంటే దేవుని యొద్దకు రావాలి. అంటే ఆశీర్వాదము పొందుకోవాలంటే. ఐ ఆల్వేస్ లవ్ టు కమ్ ఫ్రమ్ ది బిహైండ్. ఈ ఉపవాస ప్రార్థనల గురించి మీరు వినిన ప్రసంగాల్లో ఉపవాసం అంటే ఏమిటి, ప్రార్థన అంటే ఏమిటి అని వినే ఉంటారు కదా. విన్నారా లేదా? విన్నారా? అమ్మ పాట పాడుతా ఒక లిరిక్స్ ఊరికే రాయరు కదా, అనుభవం నుండి రాస్తూ ఉంటారు. ప్రార్థనలో నాటినది పెకలించుట అసాధ్యము. మీరు సోమవారం నుండి ఆదివారం వరకు ఈ గడియ వరకు ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారు. మీరు ఏమి నాటారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఏమి నాటారు? మీరు దేనిని గురిగా చేసుకొని ఈ వారం రోజులు ఉపవాసంలో ప్రార్థనలో పాలుపంపులు పొందారు? అయ్యగారి ఇంటెన్షన్ క్లియర్గా ఉంది. అదేమిటంటే సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము కూడా దేవుణ్ణి ఆరాధించాలి. చివరి గడియ వరకు. ఎవరి చివరి గడి అండి? మీరు ఈ మాట ఖచ్చితంగా జ్ఞాపకం వచ్చి, ఎవరి చివరి గడియ? నా చివరి గడియ వరకు అనుకోవాలి. ఎవరి చివరి గడియ? నా చివరి గడియ వరకు నేను ఎలా ఉండాలి? ప్రార్థించే కుటుంబంగా ఉండాలి, ఆశీర్వదించబడే కుటుంబంగా, ఫలించే కుటుంబంగా, పరిచర్యలో ముందుగా ఉండే కుటుంబంగా ఉండాలి. మరియదాస్ గారు వాక్యం చెప్తూ ఉంటారు. ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను 2, ఆయన గురించి నాకు కొంచెం తక్కువే తెలిసి ఈరోజు మరికొద్దిగా ఎక్కువ తెలిసింది. మీరు బైబిల్ కాలేజ్కి వెళ్ళారా? నేను వెళ్ళాను, కొంచెం పెద్ద కాలేజీకి వెళ్ళాను. మరి ఈనాడు ఇక్కడ నిలబడి మాతో సమానముగా వాక్యం చెప్పగలుగుతున్నారంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటండి? వెన్ యూ సే ఎస్ టు ద లార్డ్ అండ్ హీ విల్ సే ఎస్ టు ఎవ్రీథింగ్ దట్ యు నీడ్. అర్థం తెలిసిన వారు చెప్పండి తెలుగులో. గీత చెప్తావా? వినలా? మీరన్నా విన్నారుగా? విన్న అర్థం కాదు, నేనే చెప్తా. వెన్ యూ సే ఎస్ టు ద లార్డ్, నేను దేవునికి ఎప్పుడైతే అవును దేవా అని
అంటామో, ఆయన ఏమంటాడంటే మన జీవితంలో అవసరమైన ప్రతి దానిని రిలీజ్ చేయడానికి ఎస్ అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫాస్టింగ్కి ఎస్ అన్నావా? ఆ ఫాస్టింగ్లో నీవు నాటింది ఖచ్చితంగా దేవుడు ఒకనొక దినాన ఫలింపజేస్తాడు. నీ దేహాన్ని ఫాస్టింగ్ ద్వారా నలగొట్టడానికి ఎస్ అన్నావా? నీ దేహాన్ని నలగొట్టినది వృధాగా పోదు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. ఈ వారం రోజుల ఫాస్టింగ్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన కార్యం, అంటే మీరు దేవుని యొద్ద నుండి ఆశించిన కార్యము జరగలేదనుకోండి, ఈ మాటతో నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. సో ఐ హ్యావ్ ప్రిపేర్డ్ సంథింగ్ ఫర్ యూ. ఇదంతా మొదలెట్టాను అనుకోండి, బీపీలు ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, షుగర్లో బీపీలు, ఇక వాళ్ళకి వెంటనే ఇక రెండోసారి పాస్టర్ నన్ను పిలవరు. ఇక బాబు బీపీ లేచిపోతుంది నువ్వు చెప్తుంటే. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మనకు సమయం లేదు. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఎవరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? తన కుమారుని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు స్థితి ఏమిటి? జబ్బున పడ్డాడు. అది వైద్యులకు అందని జబ్బు, మరణం సంభవించే జబ్బు. ఆ జబ్బుతో ఉన్న బాలుడిని, పసికందుని ఆ బెడ్ మీద పడుకోబెట్టి ఏం చేస్తా ఉన్నారు? దావీదు తన రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన. ఎంతలాగా ప్రార్థన అంటే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. బట్టలు మార్చలేదు, రూమ్లోకి ఎవరిని రానియలేదు, ఆయన బయట తిరగలేదు, మరే పని కూడా పెట్టుకోలేదు. ఏకదం ప్రార్థనే ప్రార్థన. నీవు బతికిస్తావా లేదా? కార్యము చేస్తావా లేదా? మీరు నాకు చెప్పండి. తర్వాత ఏం జరిగింది? బిడ్డ చనిపోయాడు. ఆ మాట వినగానే దావీదు ఏం చేశాడు? చెప్పండి అమ్మా, పర్లేదు. వెంటనే లేచి తనను తను ఏం చేసుకున్నాడు? పరిశుద్ధపరుచుకున్నాడు. తనను క్లెన్స్ చేసుకున్నాడు. మంచి వస్త్రాలు ధరించాడు. ఒక రాజు ఉండాల్సిన హోదాలో ఆయన బయటికి వెళ్ళిపోయాడు. తన ఉపవాసాన్ని అక్కడితో పూర్తి చేసేసాడు. కార్యం జరిగింది అక్కడ. ఇప్పుడు కారణం ఏమిటి? I would like to warn you again and again, and this is my job here. నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. హెచ్చరించడానికే ఈ మాట నేను ఎన్నుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా కార్యము జరగట్లేదు అనుకోండి, కారణం ఏమిటో తెలుసా? నీవు చేస్తున్న దాని మీద దేవుని దృష్టి లేదు అని అర్థం. నీవు ప్రార్థిస్తున్న అది పాప భూయిష్టముగా వచ్చినదని అర్థమే. ఎలా అంటారా? ఈ కుమారుడు, చనిపోయిన కుమారుడు ఎవరికి పుట్టినవాడు? ఉరియా భార్య అయిన పేరు బెర్షెబా కుమారుడు పాపముతో కన్నాడు కనుక దాని మీద, ఆ బిడ్డ మీద, ఆ కార్యం మీద దేవుడు దృష్టి నిలపలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కార్యము జరగాలి అంటే మొదట నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. యాజకుని మాట చొప్పున పరిశుద్ధపరచుకోవాలి. ఈ చేదైన వేరు, లేకపోతే పాపభూయిష్టమైనదో లేదో ఒకసారి దానిని గూర్చి నీవు ఆలోచన చెయ్యాలి. అది దేవునికి ఆమోదయోగ్యమా కాదా? దేవునికి అంగీకారయోగ్యమా కాదా? దేవుడు దానిని ఇష్టపడతా లేదా? అది నా జీవితానికి, నా కుటుంబానికి, నా సంఘానికి అది ఉపయోగకరంగా ఉందా లేదా అనే ఆలోచన చేసి ఎస్ ఇట్ ఈస్ అన్నప్పుడు మాత్రమే నువ్వేం చేయాలి? ఉపవాస ప్రార్థన. ఒకవేళ అది జరగట్లేదు అనుకోండి, మీరు దానిని మర్చిపోవడం బెటర్. ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు. మరి ఒకసారి చెప్తా ఉన్నాను, మీరు ప్రార్థించే ప్రతి సమయం ముందు ఏం చేయాలంటే ఆచితూచి ప్రార్థించాలి. ఉపవాసం ఉండి ప్రార్థించేటప్పుడు మరింత జాగ్రత్త పడాలి. కార్యం జరగట్లేదు అనుకోండి,
దావీదు వల్ల ఏం చేయాలి? ఇక దేవుడు చేయలేకపోతే ఎవరి వల్ల కూడా కాదు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు దేవుని చూడడానికి ఇశ్రాయేలు ప్రజలు ఎస్ అన్నారు కాబట్టి దేవుని మహిమను కొంత భాగాన్ని వారు చూశారు. మనం కూడా దేవుని కార్యాన్ని చూడాలి అని అంటే, ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే, ఆయన మనకిచ్చిన సమయంలోనే మనలను మనం ఏం చేయాలి? పరిశుద్ధ పరుచుకోవాలి. యాజకుని మాట చొప్పున మనం పరిశుద్ధపరచబడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన మాట. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఇశ్రాయేలు కుమారులా, అబ్రహాము కుమారులా? మీరు ఇశ్రాయేలీలా, అబ్రహాము సంతానమా, ఇశ్రాయేలీ సంతానమా? అవునా? మరి అబ్రహాం ఎక్కడి నుండి వచ్చాడు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. నేను మీకు చిన్న మాట ప్రిఫర్ చేస్తాను, అబ్రహాము సంతానం వలె ఉండండి కానీ ఇశ్రాయేలీల వలె. ఎందుకంటే ఇశ్రాయేలీలు మాట వినే జనాంగము కాదు. అబ్రహాము కుమారులు విశ్వాసము సంపాదించుకునే వారు, విశ్వాసంలో నడిచిన వారు, అద్భుత కార్యాలు చవి చూచినవారు. ఆ విధంగా మనలను మనం పరిశుద్ధపరచుకుందాం. దేవునికి ఆమోదయోగ్యమైన దానిని మనం ఎంచుకుందాం. దాని గురించి ప్రయాసపడదాం, నలుగుదాం. సేవ గురించి, పరిచర్య గురించి, ఆత్మీయ తల్లిదండ్రుల గురించి మనలను నలగొట్టుకునే వారిగా ఉంటాం. దాని ప్రతిఫలాన్ని దేవుడు నూరింతలుగా మన కుటుంబాల్లో దయచేయునుగాక. హల్లెలూయా. మంచిది. అందరికీ వందనాలు. ఒక 5 minutes ఎక్కువ వాడాను కాబట్టి ఒక 5 minutes మనం వెనక జరుగుతాం. పాట మీరు పాడితే